నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యార్థి విభాగం నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చే సందర్భంలో ఒకసారి వారితో మనం ఈరోజు రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంది, వాళ్ళు చేసిన పనులేంది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. చెప్పండి అన్న, అసలు పార్టీ ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ పార్టీ రాకముందు నుండి మీరు అదే పార్టీలో ఉన్నారు. సడన్గా ఇప్పుడు రిజిగ్నేషన్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పేరు ప్రణీత్. నేను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను ఉద్యమం టైం నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా నేను పాత్ర పోషించాను. ఉద్యమం ఊపిరిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి కొట్లాడి తెలంగాణ తేడానికి కీలకమైన వ్యక్తులలో మేము కూడా ఒకటి. కానీ ఏ రోజు అంటే గవర్నమెంట్ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, మాలాంటి ఉద్యమకారులకి మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని ఎన్నో ఆశలతోటి మన పార్టీకి పనిచేసాం. కానీ ఏ రోజు పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోగా ఏంటి అడ్డం మీద కూలీలాగా అంటే ప్రతి ఒక్క క్షణం ఏ రోజు నేను పార్టీకి అన్నా ఏమైందన్నా మా పరిస్థితులు ఏంది, గవర్నమెంట్ వచ్చినాక మా పరిస్థితులు ఏందన్నా, మా స్థితిగతులు ఏందన్నా, మా ఫ్యూచర్ ఏందన్నా అని అడిగినప్పుడల్లా వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, మేము కలిసి మాట్లాడతా, మీకోసం సపరేట్గా నేను అన్ని విధాలుగా నేను చూసినా అని చెప్పి మా జిల్లా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా జెడ్పీ చైర్మన్లను తీసుకుపోయి మాట్లాడిపించినా కూడా ఏ రోజు అధిష్టానం అరే నేను చేపిస్తారా భయ్, ఎందుకురా భయ్ మా ఎమ్మటి పడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనేసి విధంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళకి నచ్చినట్టు మమ్మల్ని అడ్డం మీద కూలీలాగా మీరు పార్టీకి సేవలు చేయడమే తప్ప మీరు పార్టీకి ఎట్లాంటి పనికిరారు, మీతో మాకు అవసరం లేదు, ఓన్లీ మిమ్మల్ని వాడుకోవడానికే తప్ప మేము ఎలాంటి సేవలు చేయడానికి రెడీగా లేము అని అన్నారు. కానీ పార్టీకి ఎలాంటి హోప్ లేనప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికి కూడా మీకు ఈ పనులన్నీ కాలేవని చెప్పేసి అంటే నమ్మకం అన్నది పార్టీ అంటే రూలింగ్లోకి వచ్చినాక కూడా మేము చాలా సందర్భాలలో కేటీఆర్ గారికి, కవితమ్మ గారికి, ముఖ్యమంత్రి గారికి చాలామందికి మేము మా బాధలు వెళ్ళిపోసుకున్నాం. కానీ ఏ రోజు మేము చేస్తాం చూద్దామనే తప్ప ఏ రోజు ఏ పని చేసింది లేదు. అరే ఎందుకు చేస్తలేరు అని మేము ఆరాధించినప్పుడు మంత్రులకే పవర్ లేనప్పుడు వీళ్ళు మాకేం చేస్తారు అనేది మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలకు పవర్ లేదు, మంత్రులకు పవర్ లేదు, వీళ్ళకే లేనప్పుడు మాకేం పని చేస్తారు అనేది మాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు మొన్న అడిగినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా అసలు గవర్నమెంట్లోనే లేమురా, మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేమని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఓకే, అంటే గతంలో ఇదే పని ఎందుకు చేయలేరు మీరు? గతంలో అంటే ఇవాళ కాకపోయినా రేపైనా మా కష్టాన్ని గుర్తిస్తుంది, మా చెమట చుక్కని మేము ఏదైతే మా కష్టాన్ని వాడుకున్నారో ఏ రోజుకైనా గుర్తించి మమ్మల్ని ఏదో ఒక అంటే పదవి గురించి అని కాదు కానీ మాకు కనీసం రెస్పెక్ట్ కూడా దొరకలేని పరిస్థితి పార్టీలో. అంటే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టడం కరెక్ట్ అంటారా? అంటే పార్టీ కష్టకాలంలో ముందు కూడా ఉంది. అప్పుడు మేము కష్టకాలంలో మేము ఉద్యమం చేసి ఏ రకంగా లిఫ్ట్ చేయాలో చేసినాం, కేసులు పెట్టుకున్నాం, అన్ని విధాలుగా కొట్లాడినాం, పార్టీకి ఎంత లిఫ్ట్ చేయాలో చేసినాం. కానీ ఇప్పుడు పార్టీ మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేము ఉండేం చేయాలా? అంటే ఇప్పుడు పార్టీకి మెయిన్ పిల్లర్లో ఉన్నటువంటి యువత కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏమవుతుంది? మరి పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనే ఆలోచనలు లేవండి. మా భవిష్యత్తులు కూడా మేము చూసుకోవాలి, మేము మా తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాలి, మా విద్యార్థి నాయకులకు కూడా మేము ఎట్లా ఫ్యూచర్ ఏందనేది కూడా డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి మమ్మల్ని అంతెందుకండి, ఎక్కడి దాకా ఎందుకు, మా విద్యార్థి నాయకుడు మా గెలిసిన ఉన్నాడు, ఆయన ఓడగొట్టడానికి బాల్క సుమన్ ఎన్నో ప్రయత్నాలు చేసిండు. మా బాబా ఫసీదున్ ఉన్నాడు, హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా చేసిండు, ఆయన బీసీ నాయకుడు, ఆయన ఓడగొట్టడానికి ఆయనకి డిప్యూటీ మేయర్ రాకపోవడానికి ఇక ఆయన ఒక ముఖ్యమైన కారకుడు బాల్క సుమన్. మా విద్యార్థి నాయకులే మమ్మల్ని కాపాడాల్సింది పోయి మా మీద వీడు ఎదగొద్దు,
వీడి కథం కావాలి, వీడికి భవిష్యత్తు లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు సివియర్గా వాళ్ళొక కంకణం కట్టుకున్నట్టు మా మీద ప్రతి ఒక్క క్షణాన మమ్మల్ని చూస్తేనే అరే వీడు లీడర్ కావద్దు, వీడు ఎప్పుడు మన కిందనే బానిసగా ఉండాలి అనే ధోరణితో వాళ్ళు చూడడం కూడా మాకు చాలా సందర్భాలలో అనిపించింది. మాకు చాలా బాధలు ఉన్నాయి. ఇక ఒకటో రెండో అంటే చెప్పుకోగలుగుతాం, కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి. ఇక మేము అన్నిటి మీద మేము మాట్లాడలేం కాబట్టి మేము రిజైన్ చేయడమే కరెక్ట్ పార్టీకి. ఇక దాని తర్వాత మేము ఉద్యమం చేసే నేపథ్యం ఉంది కాబట్టి మేము ఏ విధంగా అయినా మేము గిటాన్ అవుతాం, మాకు ఆ నమ్మకం ఉంది. గెల్లు సీనును మోసం చేసిరని చెప్పేసి అంటున్నాం. అవును. మోసపోయిన గెల్లుసునే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. అవును. మరి ఆయనకు లేని బాధ మనకి ఎందుకంటాం? అంటే ఆయనకు లేని బాధ కాదు, ఆయన ఒక మా బీసీ నాయకుడు. ఆయన మనసులో ఏముందనేది తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది. ఎక్కడ ఏం జరిగింది, అది ఓడిపోవడానికి కారణం ఏంటిది అనేది మొత్తం తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది. ఎవడు ఏం చేసిండు, ఎవడు ఎంత అంటే ఉద్యమకారులని ఓన్లీ వాడుకోవడం అడ్డం మీద కూలీలాగా మెయిన్గా. ఓకేనా. ఈ రిజిగ్నేషన్ తర్వాత మీ ప్రయాణం ఎటువైపు? మా ప్రయాణం ఇంకా ఏం డిసైడ్ కాలేదండి. కాకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకి మా విద్యార్థులకి ఎలాగా అయితే బాగుంటుందో దాన్ని బట్టి మేము చర్చించుకొని ఒకటి నిర్ణయం తీసుకుంటామండి. ఓకేనా.